జరిగింది నీ సొంత చెల్లెలి పెళ్లి, పైగా నువ్వు వీళ్ళిద్దరి పెళ్లిని దొంగతనంగా జరిపించావు కాబట్టి నష్టం కూడా నువ్వే భరించాలి. ఐఎమ్ సారీ, ఈ రిసెప్షన్ జరిగే అవకాశం లేదు. నీకు అర్థం కావడం లేదా? నేను నో అనే పదం విందల్చుకోలేదు. నేను చెప్పాను కదా, నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని. నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయను ఈ రిసెప్షన్ కి. నువ్వు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి తీరాల్సిందే. నేను ఒకసారి చెప్పాను కదా, డబ్బులు ఇవ్వను అంటే ఇవ్వను, అంతే. ఇది ఫైనల్. సరే, నేను కూడా చూస్తాను డబ్బులు ఎలా ఇవ్వవు. ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు? ఒకవేళ నువ్వు డబ్బులు ఇవ్వలేదంటే అప్పుడు నేనేం చేస్తానంటే నేను నిరాహార దీక్ష చేస్తాను. ఈ రోజు నుంచి నేను భోజనం ముట్టుకోనంటే ముట్టుకోను. అలాగే నాతో పాటు నా ఫ్యామిలీలో ఎవరు అసలు భోజనం చేయరు. అవును బాబు, మేము నీతో పాటు ఉన్నాం. అవునభి, నేను ప్రెగ్నెంట్నే, కానీ ఐ విల్ మేనేజ్. అభి, నాకిప్పుడు తినాలని చాలా ఆశగా ఉంది, కానీ నేను నీకోసం నేను నీకు తోడుగా ఉంటాను అభి. సరే, ఏం పర్వాలేదు. మీరందరూ నాకు వ్యతిరేకంగా ధర్నా చేసుకోవచ్చు. నేను కూడా చూస్తాను ఎంతసేపటి వరకు మీరు ఆకలితో ఉంటారు అని. ఏ ముగాంబో, మా నాన్నమ్మకిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి నేను నా లైఫ్ టైం అంతా ఆకలితో ఉండగలను. అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ. అమ్మమ్మ, మీరు రిసెప్షన్ కి ఎందుకు ఒప్పుకున్నారు? అయినా ఇందులో తప్పే ఉంది. నేనే ఈ రిసెప్షన్ ఐడియా ఇచ్చాను వాడికి. ఎందుకంటే వీళ్ళిద్దరికీ పెళ్లి సరైన పద్ధతిలో జరగలేదు కదా. ఇప్పుడు కారణం ఎంత న్యాయమైంది అయినప్పటికీ ఇప్పుడైతే వీళ్ళిద్దరూ వీళ్ల సంతోషాలను అందరితోనూ పంచుకునే అధికారం అయితే వీళ్ళకుంటుంది కదా. అదీ కాకుండా మీ అమ్మ గురించి ఒకసారి ఆలోచించు. మీ ఇంటి చుట్టుపక్క వాళ్ళందరూ బుల్బుల్ పెళ్లి గురించి తన్నేమైనా అడిగారు అంటే అప్పుడు ఆవిడ పాపం ఏమని జవాబు చెప్తుంది? నువ్వే చెప్పు. ఇలా చూడమ్మా, రిసెప్షన్ జరిగిందంటే అప్పుడు ఆవిడ కనీసం అందరితోనూ ఇలా చెప్పగలుగుతుంది కదా, నేను నా బుల్బుల్కి పెళ్లి చేసేశాను అని. నా ఉద్దేశం ప్రకారం అయితే అభికి నువ్వు ఆ సమయంలోనే సరే నేను చెప్పాల్సింది. నేను నీకు సైగలు కూడా చేశాను. అమ్మమ్మ, అక్క బావగారికి నో చెప్పిందంటే దానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. లేకపోతే అక్క తన సొంత చెల్లి రిసెప్షన్కి ఎందుకు కాదంటుంది? ఐ థింక్ వదిన కావాలని ఒప్పించుంటుంది. ఎందుకంటే ఉన్నట్టుండి ఒప్పుకుంటే అందరికి అనుమానం వస్తుంది కదా. తను ఎప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టదు, అలాగే ఇంట్లో వాళ్ళని కూడా ఎవరిని ఖర్చు పెట్టనివ్వదు. అలాంటిది తన చెల్లి కోసం ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతుంది అనుకుంటారు కదా. ఖచ్చితంగా ఇదే రీజన్ అయి ఉంటుంది. అంతే కదా వదినా? లేదు ప్రవీణ్, నేను నో చెప్పడానికి అసలు కారణం ఇది కాదు. మరి ఇంకేం కారణం ఉంది? నేను వీళ్ళకి ఎలా చెప్పాలి ఆలియా బుల్బుల్ విషయంలో ఏం చేయబోయింది అని? చెప్పాను అంటే అందరూ అనవసరంగా కంగారు పడతారు. అరే చెప్పు, ఏంటి అసలైన కారణం? అమ్మమ్మ, ఏ భయం కారణంగా అయితే నేను ప్రవీణ్కి బుల్బుల్కి ఈ విధంగా పెళ్లి జరిపించానో అదే భయం వల్ల నేను మీకు చెప్తున్నాను, ఈ రిసెప్షన్ జరగడం మంచిది కాదు. వీళ్ళ పెళ్లిని సెలబ్రేట్ చేసుకోవడం అంటే దాని అర్థం శత్రువులు మనం రెచ్చగొట్టినట్టు అవుతుంది, మనం వాళ్ళని ఎగతాలు చేసినట్టు అవుతుంది అమ్మమ్మ. అందుకే చెప్తున్నాను. మనందరికీ తెలుసు కదమ్మమ్మ, ఆలియా ఎంత ప్రిటెండ్ చేసినప్పటికీ కూడా వీళ్ళ పెళ్లి విషయంలో తను సంతోషంగా లేదు, చాలా అప్సెట్ గా ఉంది. ఇక ఇప్పుడు తన కళ్ల ముందే మనం వీళ్ళిద్దరి పెళ్లిని సెలబ్రేట్ చేశాము అంటే మనం తన ఎమోషన్స్ తో ఆడుకుంటున్నామనే కదా తనకు అనిపిస్తుంది. ఇలాంటి టైంలో సెలబ్రేషన్స్ ని అడ్డం పెట్టుకుని తను ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మనం తనని అడ్డుకోలేము. అది మాత్రమే కాదమ్మమ్మ, మనకి ఇది కూడా తెలియదు కదా ఆలియాకి ఈ విషయాల్లో ఎవరు సాయం చేస్తున్నారు అని. వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు?
అన్నయ్య నీకు దెబ్బ తగిలింది. ఆర్ యు ఓకే? పద, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఒక్క నిమిషం. నువ్వు వాడితో కలిసి ఏం మాట్లాడుతున్నావు? ఆలియా, నిన్ను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటన్నయ్య నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీకు దెబ్బ తగిలింది కదా, ముందు మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద, ఆ తర్వాత అది. ఆలియా, టెల్ మీ, నువ్వు వాడితో కలిసి ఏం మాట్లాడుతున్నావు? అడుగుతోంది నిన్నే ఆలియా. కోపం తెచ్చుకోవద్దన్నయ్య, నేను ఆ విజయ్ని నీకోసమే కలవడానికి వెళ్ళాను. నా కోసమా? అవునన్నయ్య, ఆ రోజు తను అందరి ముందు అలా చెప్పాడు కదా, నువ్వే తనకి డబ్బులిచ్చావు ప్రజ్ఞను చంపడానికి అని. అప్పుడు నాకు కొంచెం కూడా నమ్మకం కలగలేదన్నయ్య. నాకు చాలా బాగా తెలుసన్నయ్య, అది మా అన్నయ్య ఎప్పటికీ అలాంటి పని చేయడు అని. నేను అది తెలుసుకోవడం చాలా అవసరం అయిపోయింది నాకు. ఆ వ్యక్తి ఎవరు, అతన్ని నిన్నెందుకు ఇరికించాలనుకుంటున్నాడని. అన్నయ్య, అందుకే నేను అతన్ని కలవటానికి వచ్చాను. ఆయన నాకు చాలా బాగా తెలుసు. మా అన్నయ్య ఎవరైతే ఇంట్లో అందరినీ ప్రొటెక్ట్ చేస్తుంటాడో, అందరినీ ఎంత చక్కగా చూసుకుంటూ ఉంటాడో, హీ మేక్స్ షూర్ దట్ ఎవ్రీవన్ ఈజ్ సేఫ్. అలాంటి మనిషి ఒకరిని చంపడానికి ఎలా ఇంకొకరికి కాంట్రాక్ట్ ఇస్తాడు? అందుకే నేను అతన్ని కలవడానికి వచ్చాను అన్నయ్య. ఐ నో అన్నయ్య, అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి, బట్ నేను తెలుసుకోవడం చాలా అవసరం అనిపించింది. చాలా అవసరం. కానీ ఆలియా, ఐ నో నీకు నా మీద కోపం వస్తుంది, ఎందుకంటే నేను నీకు ఒక్క మాట కూడా చెప్పకుండా అతన్ని ఇక్కడ కలవడానికి వచ్చాను కదా. ఒకవేళ నీకు నన్ను తిట్టాలనిపిస్తే నువ్వు నన్ను తిట్టు. కానీ అన్నయ్య, నేను ఇలా ఎప్పటికీ చూడలేను. నీకు చాలా పెద్ద దెబ్బ తగిలింది, అలాగే నిన్నెవరూ అలా స్క్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను అతన్ని కలవడానికి వచ్చాను అన్నయ్య. ఆలియా, నేను నీ కన్సర్న్ ని అర్థం చేసుకోగలను, కానీ ఇది సరైన పద్ధతి కాదు. నీకు తెలుసు కదా వాడు ఎంత ప్రమాదకరమైన మనిషో. ఒకవేళ నన్ను కాపాడే ప్రయత్నంలో నీకేమైనా జరిగి ఉన్నట్టయితే? జరిగితే జరగని అన్నయ్య, నాకు ఎలాంటి తేడా ఉండదు దానివల్ల. నా లైఫ్ లో నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అసలు ఎవరు నీ విషయంలో ఎలా చేశారో వాళ్ళని, నిన్ను ఇరికించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టను. వాళ్ళని పట్టుకోలేనంత వరకు నేను ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండలేను. కానీ ఆలియా, అన్నయ్య, ఇదంతా వదిలే అన్నయ్య. నువ్వు ముందు డాక్టర్ దగ్గరికి పదా. ఐ మీన్ యో హర్ట్, నీకు దెబ్బ తగిలింది. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది నేను షాపింగ్ కోసం వచ్చాను. ఒంటరిగానా? లేదు, అది ప్రజ్ఞ, ప్రవీణ్, బుల్బుల్తో పాటు వచ్చాను. వాళ్ళంతా లోపల నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం మంచిది, నేను వాళ్ళని కలిసి వస్తాను. అన్నయ్య, ముందు డాక్టర్ దగ్గరికి అయితే పదా. ఐ మీన్ ముందు దెబ్బకి మందైతే వేయించుకో, తర్వాత. అరే ఆలియా, ఇది చాలా చిన్న దెబ్బ, అదే తగ్గిపోతుంది. నువ్వు ఇంటికి వెళ్ళు. ఆల్రైట్? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు బుల్బుల్? నన్ను ఓడించి నువ్వు నీ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటావా? నో వే. నాశనం చేసేస్తాను నేను నీ ప్రతి సెలబ్రేషన్ని. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నీకు సిగ్గనిపించడం లేదా? ఇంట్లో చిన్న పెద్ద పనులు చేస్తున్నారు. అరే, ఇది నీ చెల్లెలి ఫంక్షనే కదా. నువ్వు ఒకవేళ కొంచెమైనా ఏదైనా పని చేసావంటే అప్పుడు నీ చేతుల కాళ్ళు ఏమైనా విరిగిపోతాయా? నా పని నేను చేసేసాను. ఏం పని చేసావు నువ్వు? డబ్బులిచ్చాను కదా, మిగతా వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఓహోహో, చూడమ్మా, ఇప్పుడు నేను నీకు చెప్తాను.